దేశంభు ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. మహాసంకల్పం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన ఛానల్లో కార్తీక పురాణం 20వ అధ్యాయం గురించి చెప్పుకుందాం. జనక మహారాజుకు ఈ యొక్క వశిష్ఠ మహాముని చెప్తున్నట్టు ఈ కథని చెప్పడం జరిగింది. జనక మహారాజు చాతుర్మాస ప్రభావమును విన్న తర్వాత వశిష్ఠునితో అడుగుతూ ఉన్నాడు, గురువర్య, కార్తీక మాస మహత్యం ఇంకా కూడా నాకు వివరించండి. అయితే వినాలని కోరిక కలుగుతున్నది. ఈ వ్రత మహత్యమును ఇంకొన ఏమైనా విశేషాలు ఉన్నాయా అని సంశయం కూడా నాకు కలుగుతున్నది. ఈయన యొక్క సంశయ నివారణ కొరకు మరిన్ని ఉదాహరణలు వినిపించవలసిందిగా నేను మిమ్మల్ని కృతజ్ఞుడై వేడుకుంటున్నాను అని అడిగట. ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసంతో, ఓ రాజా, కార్తీక మాస మహత్యం గురించి అగస్త్య మహామునికి అత్రి మహామునికి ఒక విషయం జరిగినది. దాని యొక్క ప్రసంగాన్ని నీకు వివరిస్తాను, ఆలకించని ఈ విధంగా చెప్పడం ప్రారంభం చేశారు. పూర్వం ఒకప్పుడు అగస్త్య మహర్షి అత్రి మహర్షిని చూసి, ఓ అత్రి మహాముని, నీవు విష్ణు వంశ ఎందు పుట్టినావు కదా, కార్తీక మాస మహత్యం నీకు ఆమూలాగ్రముగా తెలియను కదా, కావున దాన్ని నాకు వివరించు అని కోరాట. అంతటి అత్రి మహాముని, కుంభ సంభవ, నీవు అడిగిన ప్రశ్న వాసుదేవుడికి ప్రీతికరమగుడితే ఉత్తమమైనది. కార్తీక మాసంతో సమానమగు మాసము, వేదములో సమానమగు శాస్త్రము, ఆరోగ్య సంపదకు సాటియగు సంపద లేదు. అట్లనే శ్రీమన్నారాయణుడి కంటే వేరే దేవుడు లేడు. ఏ మానవుడైనను కార్తీక మాసమున నదీ స్నానం చేసినను, శివకేశవుల ఆలయము దీపారాధన చేసినను, లేక దీపదానం చేసినను కలిగేటువంటి ఫలితము అపారము. ఇందుకొక ఇతిహాసం కలదు, విను. త్రేతాయుగమున పురంజేయుడు అనేటువంటి రాజు సూర్యవంశానికి చెందినడు. అయోధ్యానగరమును రాజధానిగా చేసుకుని రాజ్యం ఏలుతూ ఉండేవాడు. అతడు సమస్త శాస్త్రములను చదివి పట్టాభిషిక్తుడై న్యాయంగా రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు. ప్రజలకెట్టి ఆపదలు రాకుండా పాలిస్తూ ఉన్నాడు. అట్లు కొంతకాలమునకు పురంజేయుడు అమిత ధనాస చేతను, రాజ్యాధికార గర్వము చేతను జ్ఞానహీనుడై, దుష్టబుద్ధి గలవాడై, దయాదాక్షిణ్యములు లేక దేవ బ్రాహ్మణ మాన్యములు లాగుకుంటూ పరమ లోభి అయి చోరులను చేరదీసి వారి చేత దొంగతనములు దోపిడీలు చేయిస్తూ దొంగల కొల్లగొట్టుకుని వచ్చినటువంటి ధనములో సగం వాటా తీసుకొనుచు ప్రజలను బేతావహులను చేస్తూ ఉన్నాడు. ఇట్లు కొంతకాలం జరగ్గా అతని దౌష్టన్యములు నలుగుదిక్కులా కూడా వ్యాపించాయి. ఈ వార్త కాంబోజ, టెంకన, కొంకణ, కళింగాది రాజుల చెవిడబడింది. వారు తమలో తాము ఆలోచించుకుని కాంబోజ రాజులను నాయకుడిగా చేసుకుని రథ, గజ, త్వరగ, పదాది సైన్య బలాన్వితులై రహస్య మార్గం వెంట వచ్చి అయోధ్యానగరమును ముట్టడించి నలువైపులా శిబిరములను నిర్మించి నగరమును దిగ్బంధనం చేసి యుద్ధానికి సిద్ధపడ్డారు. అయోధ్యానగరమును ముట్టడించినటువంటి సంగతిని చారుల వల్ల తెలుసుకున్నటువంటి పురంజేయుడు తాను కూడా సర్వసన్నద్ధుడై ఉన్నాడు. అయినను ఎదుటి పక్షం వారు అధిక బలాన్వితులుగా ఉండుటి చేత తాము బలహీనుడిగా ఉండుటి విచారించి ఏమాత్రము కూడా భయపడక భీతి చెందక శాస్త్ర సంహితమైనటువంటి రథమెక్కి సైన్యాధిపతులను పురుగొల్పి చతురంగ బల సమేతమై సైన్యముకు యుద్ధ సన్నద్ధుడై వారిని ఎదుర్కొనగా భేరీం రోగించి సింహనాదం గావించుచు మేఘములు గర్జించినట్టు హోంకరించి శత్రువులపై పడ్డాడు. ఇక్కడతో ఈ అధ్యాయాన్ని సంపూర్ణం చేయడం జరిగింది. మరొక వీడియోలో మరో అధ్యాయంతో మనం కలుసుకుందాం. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి.